ఆయన పేరు ఇమ్రాన్ మసూద్, పార్లమెంట్ సభ్యుడు. నేనేం పోలీసుల మీద సానుభూతి వ్యక్తం చేయట్లేదు. పోలీసులు ఉన్నదే ఆ పన్ను చేయడానికి. వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు, వాళ్ళని తంతారు, తన్నించుకోవడం వాళ్ళ బాధ్యత, దానికే జీతాలు తీసుకుంటున్నారు అని ఈ అయ్యగారు మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళు మనిషిలో పశువులో అర్థం కావట్లేదు. పోలీసులు అనేటటువంటి వాళ్ళు పంచింగ్ బ్యాగ్స్ లాంటి వాళ్ళు రెండు వైపులా తన్నులు తినాలి అన్నటువంటిది. ఈయన తీసుకెళ్ళిది అంతే సరిపోతుంది. భారతదేశంలో ఈ రోజు వరకు ఒక్కరోజు పోలీసు సైన్యం లేకుండా ఉంటే ఈ కారు కోతలు కూసిన అమ్మాయిలు నోటికొచ్చినట్టు వాగిన ఏ అబ్బాయి అయినా బతుకుతాడా? పాక్ ఆక్పేట్ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన తీవ్రవాదులు కనబడిన వాళ్ళని కనబడినట్టు కాల్చి చంపేస్తే ముంబైలో ఏం జరిగింది, అలాగే కాశ్మీర్లో ఏం జరిగింది, ఇట్లాంటి అరాచకాలు జరిగిన వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఎవరిని తిడతారు? ఏం తిడతారు? బతకడానికి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి అక్కడ శీలాలకు కూడా దిక్కు ఉండదు. పాకిస్తాన్లోకి వెళ్ళి లేకపోతే బంగ్లాదేశ్లోకి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి వీళ్ళు బతుకుతారా? భారతదేశంలో ఎక్కడెందుకు మొన్న పోలీసులు ఒక్క గంట పక్కకి తప్పుకుంటే ఏమవుతుంది? జనాలందరూ పట్టుకుని కొట్టి చంపరా ఏంటి? దేశంలో పోలీస్ అనేవాడే లేకపోతే పోలీసులు ఒక్క గంట సేపు సమ్మె చేస్తే అల్లకల్లోలం అయిపోతుంది. రౌడీ శక్తులు, అరాచక శక్తులు దొరికిన వాళ్ళని దొరికినట్టు దోచుకుంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేనటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ దేశం కర్మ.